కర్పూరాన్ని దీపం మంటతో వెలిగిస్తే ఆ దోషం మీ అదృష్టాన్ని కాల్చేస్తుంది. అంటే ఏంటి? కర్పూరం ఏంటి? దీపం ఏంటి? మంట ఏంటి? అంటే కర్పూరం అనేది మనం ఇప్పుడు దీపం ఉంటది కదండీ! మనం ఏం చేస్తాం? దీపంతో వెలిగిచ్చి హారతిస్తాం. కానీ అలా వెలిగించవద్దు. ఎందుకంటే మన అదృష్టాన్ని అది తీసి పడేస్తుంది. అంటే దూరం చేస్తుందనమాట. ఇప్పుడు దీని గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. అలా ఎవరు చెయ్యొద్దు. ఎప్పుడైనా నేరుగా కర్పూరంతో ఇట్లా వెలిగించడం అంటే అగ్గిపుల్లతోని ఇట్లా వెలిగించి కర్పూరాన్ని వెలిగించడం అలా చేయవద్దు. కర్పూరాన్ని ఎప్పుడు దీపారాధన మంటలో నేరుగా వెలిగించకూడదు. దీపారాధన అంటే మంట అనేది దైవం. దైవం యొక్క స్థిరమైన శక్తిని సూచిస్తుంది. అలాంటప్పుడు ఆ కర్పూరం వేడి అంటే అస్థిరమైన మంట అన్నమాట. ఈ 2 మంటలకు మార్చకూడదు. అంటే ఈ 2 మంటలను మార్చకూడదు. అంటే ఇప్పుడు మనం కర్పూరంతోని దీపాన్ని వెలిగించకూడదు కదండి. దీపాన్ని కర్పూరంతో వెలిగించకూడదు. అలా చేస్తే మనకి మంచి జరగదు. అలాగే అగ్గిపుల్ల ఉంటారు కదా, అగ్గిపుల్లతో కూడా ఎందుకు అలా వెలిగించకూడదు. కర్పూరాన్ని కేవలం కొత్త అగ్గిపుల్లతోనే లేదా పవిత్రమైన పత్తితో మాత్రమే వెలిగించాలి. కానీ మనం చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే పూజా విధానంలో కర్పూరాన్ని డైరెక్ట్గా అంటే ఇప్పుడు పూజ చేస్తామండి, దీపారాధన ఉంటుంది, దీపారాధనతో ఇక్కడ వెలిగించి హారతిస్తారు. లేదా అగ్గిపుల్ల ఉందనుకోండి, కొత్తది అగ్గిపుల్ల తీస్తారు, కానీ వెలిగించచ్చు అగ్గిపెట్టెతో అలా వెలిగించరు. మళ్ళీ ఆ దేవుడి స్వరూపమైన దీపాన్ని మళ్ళీ ఆ దీపంతో మధ్యలో అగ్గిపుల్ల వెలిగించి ఆ కర్పూరంతో వెలిగిస్తారు. ఎక్కడ మంచి జరుగుతుంది? ఇలా చేయకూడదు. కర్పూరాన్ని కేవలం కొత్త అగ్గిపుల్లతో లేదా పవిత్రమైన పత్తితోనే మాత్రమే వెలిగించాలి. దీపపు మంట నుండి కర్పూరం మంటను తీయటం అగ్ని తత్వానికి అగౌరవం అనమాట. అంటే అగ్నిదేవుణ్ణి అగౌరవపరిచినట్టు. అందుకే ఈ 2 ఏ విధంగా కూడా చేయకూడదు. ఇలా మనం చేస్తే మనకి మంచి జరగదు. అంటే అదృష్టం అనేది తొలగిపోతుంది. నిప్పుతో ఎప్పుడు ఆట ఆడకూడదు కదా. అలాగే నిప్పు అంటే మంట అంటే అగ్నిదేవుడు కాబట్టి అగ్నిదేవుణ్ణి భక్తితో కొలవాలి. సో హారతి సమయంలో అతి ఎక్కువ కర్పూరం వేయకూడదు. అలా కూడా వేయకూడదు, అతి ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే మంట అనేది పైకి అగ్నిదేవుడు అనేది బగబగ మండిపోతాడు. అతిగా మంట వేస్తే అది దైవానికి అసౌకర్యాన్నిగా చూపిస్తుంది. ఎప్పుడైనా దీపారాధనైనా హారతి అయినా చాలా తక్కువగా ఉండేటట్టు, పూజలో ఎలాంటి దోషం లేకుండా ఉండేటట్టు చూడాలి. మనం అనుకుంటాం పూజ చేస్తే మంచిగానే మనకంటే గొప్పగా దేవుడికి పూజ చేయలేదేమో అనుకుంటాం. కానీ నిజానికి అక్కడ అలా కాదు కదా. దీపారాధన చాలా శ్రద్ధగా మంచిగా చేయాలి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి మంచి శుభం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.